వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో 5 సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కీలక శాఖల కార్యదర్శులను సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం చేర్చింది. ఈ నెల 22న కమిటీ తొలి సమావేశం జరగనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణకు కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు కూడా ఎస్సీ వర్గీకరణపై 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. సుప్రీంకోర్టు అంగీకారంతోనే కేంద్ర కమిటీని ఏర్పాటు చేసింది. ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. కమిటీలో పలు శాఖల కార్యదర్శులను సభ్యులుగా నియమించింది కూడా. ఎస్సీ వర్గీకరణకి సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, వర్గీకరణపై కేంద్రం మరో ముందడుగు వేసిందనే చెప్పొచ్చు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కేంద్రం సానుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు కూడా ప్రకటించింది. అయితే ఈ రోజు ఈ కమిటీలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి అయినటువంటి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో 5 సభ్యులు ఉన్నారు. అంతేకాకుండా కమిటీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, గిరిజన శాఖ కార్యదర్శి, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులు కూడా సభ్యులుగా కేంద్రం చేసింది. అంతేకాకుండా తెలంగాణ ఏదైతే మరోపక్క ఎస్సీ వర్గీకరణ పైన దశాబ్దాలుగా పోరాడుతున్నటువంటి మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఏదైతే ఎస్సీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి MRPS సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఆ మందకృష్ణ మాదిగ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన సుప్రీంకోర్టు 7 సభ్యులతో ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని కూడా ఏర్పాటు చేయడానికి రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టు అంగీకరించింది. సో ఒక పక్క రాజ్యాంగ ధర్మాసనం కూడా ఈ ఎస్సీ వర్గీకరణ పైన నియమించబోతున్నారు. ఈలోగా కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు చేయడం, ఈ కమిటీ సమావేశం ఈ నెల 22వ తేదీని కూడా నిర్వహించబోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా రేపు రాజ్యాంగ ధర్మాసనం వేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా అనే అంశాన్ని కూడా చెప్పే అవకాశం ఉంది. గతంలో ఉషా మెహ్రా కమిషన్ ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పిస్తూ ఇది పార్లమెంట్ లో చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇది ఇతర రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి మొత్తం దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేసేందుకు పార్లమెంట్ లో చట్టం చేయాలి, ఆ తర్వాత వర్గీకరణకు సంబంధించిన అంశాన్ని రాష్ట్రాలకు వదిలేయాలని ఒక సూచన చేసింది. సో ఆ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా, లేకపోతే ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం 7 సభ్యులతో కూడుకున్నటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పబోతుంది, దానికి కేంద్రం ఏ విధంగా సమాధానం ఇవ్వబోతుందో అనేది కూడా ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి అంశంగానే చెప్పొచ్చు. గతంలో చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎం గా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ కల్పించారు. ఆ తర్వాత ఎస్సీలో ఉన్నటువంటి మాదిగలకు కూడా దీనివల్ల చాలా ప్రయోజనం జరిగింది. 2 సంవత్సరాల పాటు దీనివల్ల లబ్ధి కూడా పొందారు. 2004లో మళ్ళీ సుప్రీంకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేసినప్పుడు 2004లో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కొట్టేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఇది శ్రావణ కాష్టంలో రగులుతోంది. అయితే ప్రస్తుతం కేంద్ర కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో ఈ యొక్క కమిటీ ఏర్పాటు, అదేవిధంగా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు నేపథ్యంలో దీనికి ఒక పరిష్కారం లభించే అవకాశం ఉన్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇది చెల్లిద్దాం. రైట్, అంటే ఇది ఇప్పుడు ఖచ్చితంగా గేమ్ చేంజర్ గా భావించొచ్చా కృష్ణ? ఖచ్చితంగా ఇది గేమ్ చేంజర్ అనే చెప్పొచ్చు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అక్కడ కూడా వర్గీకరణ ఏ విధంగా ఉపయోగపడుతుందని కూడా చూడొచ్చు. ఏపీ తెలంగాణలో అయితే ఇది గేమ్ చేంజర్ అవుతుంది. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే అనేక డిమాండ్లు ఉన్నాయి ఈ వర్గీకరణ చేయాలని. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇది ఖచ్చితంగా ఆయా వర్గాల్లో ఇది కొంత సానుకూలమైనటువంటి దృక్పథాన్ని బీజేపీ పట్ల చేసే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇది మీరన్నట్లుగా రాబోయే ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ కృష్ణ.
ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో 5 సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కీలక శాఖల కార్యదర్శులను సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం చేర్చింది. ఈ నెల 22న కమిటీ తొలి సమావేశం జరగనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణకు కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు కూడా ఎస్సీ వర్గీకరణపై 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. సుప్రీంకోర్టు అంగీకారంతోనే కేంద్ర కమిటీని ఏర్పాటు చేసింది.